గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకే కమిటీ నిర్మాణం జరిగింది. అది కూడాను కమిటీ నిర్మాణ బాధ్యతలను కూడాను వెంకట్రావు గారికి మన నాగేశ్వరరావు గారికి అప్పచెప్పారు. ఆ అప్పచెప్పిన క్రమంలో నన్ను బాధ్యునిగా ఇన్వాల్వ్ చేశారైన దాంట్లోనే ఆ క్రమంలో ఒక కమిటీ ఒకటి నిర్మాణం చేయడం జరిగింది. ఈ కమిటీ నిర్మాణం జరిగింది. ఉదయం వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలిసాము. ఆయన చెప్పిన సూచనలు ఆయన చేశారు. దాన్ని మనం పాటించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం కూర్చొని మనం తొలి కమిటీ సమావేశం ఏర్పాటు చేయడానికి మన పెద్దలందరూ అభిప్రాయానికి వచ్చారు. అభిప్రాయం ప్రకారం ఈరోజు అందరం మనం పార్టీ ఆఫీసులోనే కూర్చొని మాట్లాడుకుంటున్నాము. దానికి కానీ ఈ మాట్లాడుకునే ముందుగా మనము అసలు ఎవరు ఇక్కడ మనం ఒకళ్ళకొకళ్ళు పరిచయం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్త అధ్యక్షుడు వచ్చాడు, కొత్త ప్రధాన కార్యదర్శి వచ్చాడు. వీళ్ళందరికీ మనం పరిచయం కావాలి ఇంతకుముందు అన్న వాళ్ళకంటే కూడా. అందుకోసం ఈ పరిచయ కార్యక్రమం ఫస్ట్ చేసుకొని ఆ తర్వాత మనము సబ్జెక్టులోకి వెళదాము. ముందుగా అధ్యక్షుల వారిని ఫస్ట్ పరిచయం చేస్తున్నా. నేను గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్గాను మరియు మన బీసీ కుల మా సోదరులందరి సహకారంతో బీసీ ఆరామ క్షేత్ర అధ్యక్షుడిగా ఈరోజు ఎన్నిక కాబడ్డాను. ఈరోజు చాలా సంతోషం. ఎప్పుడో 25-30 సంవత్సరాల నుంచి ఒంగోలు నగరంలో బీసీలకి ఒక షెల్టర్ అంటూ లేకుండా ఉండగా ఇంతకుముందు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, బీసీ సాధన సమితి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆ యొక్క స్థలం కోసం పోరాడి ఈరోజు దాన్ని ఒక నిర్మాణ దశకి తీసుకొచ్చిన నా ముందు వర్క్ చేసినటువంటి నా బీసీ సోదరులందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఇన్ని బీసీ కులాలు కలిపి ఒక దిక్కడే ఉండడం, అందరికీ వాళ్ళకు ఒక నీడను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఒక 8 కులాలకు మాత్రమే మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం పొంది ఉండగా 2014-19లో మన ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఒక్క 8 కులాలే కాదు, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్ని బీసీ కులాలు అయితే ఉన్నాయో అందరికీ అక్కడ వాళ్ళకి స్థానం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయించడం జరిగింది. ఆ యొక్క ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఈ యొక్క బీసీ ఆరామ క్షేత్రాలని ఈరోజు నిర్మించుకొని అందరం దాంట్లో ప్రవేశించే విధంగా నిర్మాణం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కలిసి నన్ను అధ్యక్షుడిగా, నా సహచర మిత్రులందరి సహకారంతో, స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి సహకారంతో, అక్కడ ఉన్నటువంటి మిగతా కులాలకి కౌన్సిల్ తీర్మానం ప్లస్ కరెంటు మిగతా డెవలప్మెంట్స్ అన్నిటి కూడా నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బీసీ ఆరామ క్షేత్రం కమిటీ కొత్తగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఈ ఆరామ క్షేత్రం అంటే మెయిన్ ఒంగోలు నగరంలో ఎంతోమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఎన్నో చిన్న చితక బీసీ జాతుల వారైతే ఎవరైతే సొంత నివాసం లేక చనిపోతే వాళ్ళని పండేయడానికి కూడా ఇబ్బంది కలిగిన పరిస్థితి మనం కోవిడ్ టైంలో చూస్తున్నాం. ఇతర టైంలో కూడా ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది. బాడుగిళ్ళలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి చనిపోయిన వాళ్ళు పండేయడానికి కానీ వాళ్ళకి సంబంధించి ఏదైనా సెంటిమెంట్గా చేయాల్సిన కార్యక్రమాలు కర్మకాండలు చేయడానికి వాటికి కానీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని బీసీలకి ప్రత్యేకంగా బీసీల కోసం అని చెప్పని దాదాపు ఇది 2009 నుంచి నడుస్తూ ఉంది. మాకు ఒక ఆరామ క్షేత్రం కావాలని 2014-19 మధ్య దామచర్ల జనార్దన్ గారు ఈ బీసీ సంఘాల వాళ్ళందరినీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పిలిచి మీకు నేను ఏర్పాటు చేస్తానని చెప్పి వాళ్ళతో మాట్లాడటం, తదనంగా వాళ్ళకు ఒక స్థలం చూపించడం, దాంట్లో ఒక అధికారిని పిలిపించి దానికి ఒక మ్యాప్ లాగా ఏర్పాటు చేసి చేయడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ పోవటం, కొంత వచ్చిన వారు కూడా కొంత పని మొదలుపెట్టారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ వెంటనే ఏదైతే మనకి 2014-19లో మాట ఇచ్చిన విధంగా మా ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు వెంటనే అధికారంలో రాగానే ఆయన ఎమ్మెల్యే అవ్వగానే అందరినీ పిలిపించి మళ్ళీ వాటి నెంబర్ని పొజిషన్లోకి వెళ్ళమని చెప్పని, వాటికి మీకు ఏం కావాలని చెప్పని ఏర్పాట్లను నేను చూసుకుంటానని చెప్పని ఒక భరోసా ఇచ్చి వెంటనే ఆయన చెప్పిన వెంటనే కార్యాచరణలోకి మనల్ని దిగటం, ఒక కమిటీ ఏర్పాటు అవ్వటం. ఇప్పుడు ఆల్రెడీ రేపు బుధవారం రోజు మేదర్లు ఒక గృహప్రవేశంలాగా కూడా పెట్టుకుంటా ఉన్నారు. అంటే బీసీల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న
కన్సర్ ఏ విధంగా ఉంటుందంటే ఏ విధంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అనే ఉద్దేశంతోనే కూడా ఈరోజు కూడా నడుస్తున్నాం కాబట్టి దానికి కూడా ఈ నాయకులు కూడా వాళ్ళందరూ బీసీలు చేస్తూ ఉన్నారు. మేము కూడా మా బీసీ సోదరులకు ఒకటే చెప్తా ఉన్నాం, మనందరం ఒక కుటుంబ సభ్యులుగా మలుద్దాం, మనకి ఏ ఇబ్బంది వచ్చినా అందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పని తెలియజేసుకుంటూ మరొకసారి మాకు ఈ ఆరామ క్షేత్రాలు ఏర్పాటు చేసినందుకు మా ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి ఈ కమిటీ ఎన్నికైన మా మిత్రులందరికీ నా అభినందనలు తెలియజేస్తాం.